మీడియాతో జరిపిన చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. మోదీ సర్కార్ గాడ్సే మోడల్ని వదిలిపెట్టి కిమ్ రోల్ మోడల్లోకి వెళ్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ సభలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని, యువకులను రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఉండటం వల్లే పర్మిషన్ ఇవ్వలేదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని, ప్రజాస్వామ్యంగా పోటీ చేసే హక్కు ఉంది, చేయనివ్వండి అన్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా సభలకు పర్మిషన్ ఇవ్వరు కదా అని ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్ అంశంలో రిటర్నింగ్ అధికారిది తప్పన్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ కావాలని మూడో వ్యక్తిని నిలబెట్టిందని వాళ్ళకి ముందే తెలుసుగా ప్లాన్గా చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులో అప్రూవల్ కాకుండా కిషన్ రెడ్డి అడ్డుకట్ట వేస్తున్నారని సీఎం చిట్ చాట్లో చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఏంటి చిట్ చాట్లో రేవంత్ రెడ్డి ఎలాంటి హాట్ కామెంట్ చేశారు? ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై హాట్ కామెంట్ చేశారు. మరోపక్క ఏపీ గురించి కూడా ఆయన కొన్ని కామెంట్ చేశారు. ముఖ్యంగా అంటే కాంగ్రెస్ ఇన్ఛార్జి నటరాజన్ ఆమె నామినేషన్ తిరస్కరణపై కూడా బీజేపీపై కొన్ని హాట్ కామెంట్ చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు కళ? దాదాపు మనకు గంట సేపు పైగా జరిగినటువంటి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ ఈరోజు చాలా కీలకంగా అనేక అంశాలు, అటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇటు కీలకంగా ఢిల్లీ కేంద్రంగా జరిగేటటువంటి అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎన్డీఏ కూటమి కీలక నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా చాలా కీలకంగా ఇటు జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నలకు చిట్ చాట్లో అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా చాలా హాట్ కామెంట్ పవన్ కళ్యాణ్ ఇటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇటు తెలంగాణలో సభలు జరపకుండా పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు అన్నటువంటి ప్రశ్నకు చాలా కీలకంగా అది పోలీసులు, ఎందుకంటే యువకులను రెచ్చగొట్టే విధంగా కూడా ప్రసంగాలు ఉండడంతో ఇటు పోలీసులు అనుమతి ఇవ్వలేదు, అంతేకాని దానికి ఏమీ లేదు, అది పోలీసులు పోలీసులు ఇవ్వలేదు, దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అంటూ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కీలకమైనటువంటి కామెంట్లు. అయితే ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా ఆంధ్రప్రదేశ్లో అనేక సభలకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు కదా అక్కడి ప్రభుత్వము, మరి దానికేం చెప్తారు అంటూ కూడా చాలా కీలకంగా ఈ ప్రశ్నను కూడా ఇటు జర్నలిస్టులకే సంధించినటువంటిది సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇటు ప్రజాస్వామ్యంగా మాట్లాడేటటువంటి హక్కు ఉంది, ఖచ్చితంగా మాట్లాడాలి, ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారు, పవన్ కళ్యాణ్ అయినా కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారు, దానికి ఎలాంటి అభ్యంతరం లేదు, దాని మీద ఎలాంటి నేను కామెంట్ చెయ్యను అన్నటువంటిది కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. మరొకటి ఇటు అంటే మోడీ గవర్నమెంట్కి సంబంధించినటువంటిది ఇన్ని రోజులు గాడ్సే సంబంధించినటువంటి మోడల్లో వెళ్తున్నారు అనుకున్నాము, కానీ గాడ్సే కన్నా ఇప్పుడు అంతర్జాతీయ మోడల్ అయినటువంటి కిమ్ జిమ్ మోడల్లో వెళ్తున్నారు అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటిది. మరొకటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది 7 జిల్లాలు ఏదైతే బైపర్కేషన్ జరిగినటువంటి సమయంలో అటు చంద్రబాబు నాయుడు 7 మండలాలకు సంబంధించినటువంటిది దానికి ఒక కొలిక్కి అంటే దానికి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి ప్రభుత్వము అంటే విభజన భాగములో ఇటు 7 మండలాలకు ఒక అంటే ఆ ప్రాంతాలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఇటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహాయ సహకారాలు అయితేనే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇక్కడ ఏదైతే 8 జిల్లాలకు సంబంధించినటువంటిది ఈ ప్రాంతానికి మహారాష్ట్రతో ఉండేటటువంటి సమస్యలకు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిలో ఉన్నాడు కాబట్టి కిషన్ రెడ్డి ఎందుకు చొరవ తీసుకోవట్లేదు, నేను ఖచ్చితంగా వస్తాను, కానీ నన్ను తీసుకొని వెళ్ళమను, నేను కూడా మాట్లాడతాను అంటూ కూడా కీలకంగా వ్యాఖ్యలు చేసినటువంటిది. గత 2 రోజుల క్రితంగా కిషన్ రెడ్డి ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అసలు ఇక్కడ ఎలాంటిది అంటే నేను రాజీనామా చేస్తాను అన్నటువంటిది కిషన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ని కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటిది మేము ఎప్పటికప్పుడు కూడా నాకు కిషన్ రెడ్డి మీద కోపం లేదు, ఇటు కేంద్ర ప్రభుత్వము అంటే రాష్ట్రానికి వచ్చేటటువంటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు అన్నటువంటిది ఇటు అంటే తెలంగాణ నుంచి కేవలం ఒకే ఒక్క వ్యక్తి సెంట్రల్ మినిస్టర్ కాబట్టి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కాబట్టి అందుకే మేము కిషన్ రెడ్డి మీద మాట్లాడడం జరిగింది అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ ప్రాజెక్టులు అనుకోవచ్చు, అన్ని ప్రాజెక్టుల మీద కూడా కూలంకుషంగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో ఇటు చర్చించాము అన్నటువంటిది. క్యాబినెట్ పై అడిగినటువంటి ప్రశ్నను
ఇటు క్యాబినెట్ గురించి మాత్రము ఇప్పుడే మేము ఇంకా ఏమీ అనుకోలేదు, అంత మీ ఊహాగానాలే, జర్నలిస్టులే అడుగుతున్నారు, దానిపై మేము అసలు ఇప్పటి వరకు కూడా చర్చ జరపలేదు అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు కేటీఆర్ అండ్ కిషన్ రెడ్డి ఇద్దరు కలిస్తేనే ఇక్కడ ఢిల్లీ కేంద్రంగా జరిగేటటువంటి రాజకీయాలంటూ కూడా మరొకసారి ప్రస్తావించినటువంటిది. ఇటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఖచ్చితంగా మేము ఇటు ప్రభుత్వంతో చర్చించడానికి, మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఇటు కిషన్ రెడ్డి అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోకుండా ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది అంటే ఒక రూములో మాట్లాడి వద్దని చెప్పి మేము బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వకండి అని చెప్పినటువంటి కేంద్ర మంత్రికి ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళే నాకు చెప్పారు అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటిది. దాదాపు వీటన్నిటిని కూడా అడ్డుకుంటున్నటువంటిది తెలంగాణకు ఒకే ఒక క్యాబినెట్ మినిస్టరు ఇటు కిషన్ రెడ్డి కాబట్టి ఇంకొక చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మెట్రో స్టేషన్కి సంబంధించినటువంటిది ఇటు మల్కాజిగిరికి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఇది ఒకవేళ మల్కాజిగిరికి సంబంధించినటువంటి మెట్రో ప్రాజెక్టు కన్నా ఓకే అయితే అక్కడ ఈటల రాజేందర్కు మంచి పేరు వస్తుంది కాబట్టి కావాలనే ఇటు ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ అడ్డుకుంటున్నారు అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు మరొక వైపు చేసినటువంటిది. మొత్తం మీద చాలా హాట్గా అన్ని విషయాలతో అటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు చెప్తూ అండ్ రానున్నటువంటి ప్రాజెక్ట్స్కి సంబంధించినది కూడా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఇటు అంటే మరొకటి ఇటు ఈరోజు మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటిది కావాలని మహారాష్ట్రకు సంబంధించినటువంటి అంటే అటు బీజేపీకి కావాలని ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే చేశారు వీళ్ళది అంటే రాజకీయాలను కూడా కామెంట్ చేసినటువంటిది. ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటిది, వ్యక్తులు కావాలని చేశారు అంటూ కూడా ఇక్కడ విమర్శించినటువంటిది. కానీ వీళ్ళ రాజకీయాలు ఇంత నీచంగా చేస్తారనేది మేము కూడా ఊహించలేము. కానీ రానున్నటువంటి నేతలకు ఇదొక